ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 16/8/2026 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షము, చవితి అంటే చతుర్థి సాయంకాలం 4:58 వరకు ఉండి తదుపరి పంచమి ప్రారంభమవుతున్నది. హస్త నక్షత్రం రాత్రి 3:51 వరకు ఉండి తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభం. అమృత ఘడియలు రాత్రి 9:45 నుంచి 11:23 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:57 నుంచి 5:48 వరకు. వర్జము మధ్యాహ్నం 11:59 నుంచి 1:37 వరకు. రాహుకాలం సాయంకాలం 5:01 నుంచి 6:31 వరకు. సూర్యోదయం 6:03, సూర్యాస్తమయం 6:38. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటిని సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం. కాకపోతే కాస్త దూకుడు ఎక్కువగా ఉంటుంది, కంట్రోల్ చేసుకోండి. ప్రతిదానికి ఏదో ఓవర్గా థింకింగ్ చేయడం అనేది నష్టాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. బట్ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో అనుకూలమైన ఉద్యోగ లాభం, లాటరీల వల్ల ధనప్రాప్తి ఉంటుంది. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినడం, డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళిన లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకు అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్ గృహ వారికి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి, రైతన్నలు, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభం, శుభయోగం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి బాగా ఉంది. వృత్తి ఉద్యోగ లాభాలు, విదేశాలకు వెళ్లే ప్రయత్నాన్ని చేయవచ్చును. పోగొట్టుకున్న వస్తువులు, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం ఉంటుంది. శుభకరమైన సంతాన వార్తలు కూడా మీకు కనబడుతున్నాయి. ఈరోజు మీకు చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలుగా చెప్పవచ్చు. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభకరం, మంచి ఆలోచనలు, మిత్రుల కలయిక, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్య పరిష్కారం అవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, లాటరీ లెవెల్ ధనప్రాప్తి, మాతాపితుల సౌఖ్యం, సోదరులతో మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలతలు, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, మంచి కొత్త వ్యక్తులతో పరిచయాలు, విద్యలో రాణింపు, ఉద్యోగంలో అనుకూలత, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం, శుభవార్త వినడం, ధైర్యము, స్థైర్యము, ఆనందము, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకి లాభాలు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారులకు, క్రీడాకులకు అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు పొందుకునే అవకాశాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్ గృహ నిర్మాణ జంటకి అనుకూలత, ఆనందయోగం. ఇది చాలా మంచి శుభమైన రోజు చెప్పబడుతోంది. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి వాహన యోగం, లాటరీ లెవెల్ ధనప్రాప్తి. కాకపోతే ఏంటంటే చెడ్డవారితో స్నేహాలు కనబడుతున్నాయి, జాగ్రత్త. తల్లి గారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే తల్లి పట్ల కాస్త ప్రేమాభిమానాలతో ఉండే ప్రయత్నం చేయండి. నోరు జారి మాట్లాడే ప్రయత్నం చేయకండి, తల్లిని నిందించకండి, ప్రమాదంలో పడతారు. కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వరకు మంచి ఈవెంట్స్ లభించడం, కొత్త వ్యక్తులతో పరిచయము, ధనవృద్ధి, కార్యసిద్ధి, ప్రశాంతత, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసిన లాభాలు, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఉద్యోగార్థులకి ఉద్యోగం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి.
చాలా మంచి ప్రశాంతతని ఆనందాన్ని పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనంద యోగం ఈరోజు బాగా కలిసి వచ్చే అవకాశం బలంగా ఉన్నాయి. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి చాలా మంచి శుభవార్తలు వింటారు. ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, బంధులాభం, సంతానయోగం, సంతానం వల్ల గౌరవం, విదేశాలు వెళ్లే ప్రయత్నం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, రాజకీయ నాయకులకి చాలా అభివృద్ధి, కళాకారుల క్రీడా లాభాలు, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళి లాభాలు పొందుకోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆనంద జీవనం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీయాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతన్నలు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి, చక్కటి ప్రశాంతమైన వాతావరణం, ధన కనుక వస్తువాహన ప్రాప్తి పొందుకోవడం, ప్రతి విషయంలో కూడా అత్యంత ఆనందకరమైన జీవనం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజు చాలా మంచి శుభకరమైన రోజు చెప్పబడుతోంది. 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనము, చేతి నిండా ధనం, ధైర్యం, ప్రశాంతత, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశం, రుణ విమోచనం, ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్ కలిగించడం, అంటే కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళిన లాభాలు, రాజకీయ రంగంలో అత్యంత శుభయోగం, మంచి విదేశీయానం, విదేశాలకు కూడా శ్రీనివాసం, ఈవెంట్ చేసేవారి గొప్ప సౌఖ్యాలు, ధనవృద్ధి, కార్యసిద్ధి, వస్తులాభం, వాహన యోగం, అలాగే డ్రైవర్లకి, పెయింటర్లు ముఖ్యంగా విదేశాలు కూడా మంచి పనితీరు, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారతో అనుకూలతలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలు, పూలు, పలుకురాలు పండించే వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి శుభకరం, ఆనందకరం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఆనంద యోగం, వస్తు వాహన సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, రుణపీడ పరిహారం, రోగనాశనం, వస్తు లాభం, వాహన యోగాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి చాలా మంచి ప్రయోజనం, కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార వృద్ధి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతన్నలు, పూలు, పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూలత, ఆనంద యోగం, ప్రశాంతమైన సుఖజీవనం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినొచ్చు, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళిన లాభాలు పొందుకోవడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధన కనుక వస్తువాహన ప్రాప్తి, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి, విదేశాల్లో, స్వదేశంలో కూడా విద్యాభివృద్ధి, కుటుంబ పరంగా ప్రశాంతత, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, వివాహ యోగ్యత, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. మధ్యవర్తితో బయటపడతారు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూలత, విదేశాలు కూడా స్థిరమైనటువంటి నివాసాన్ని పొందుకునే శుభతరుడు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా, ఎమరుపాటుగా ఉండండి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో నష్టాలు, కళాకారుల, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, చెప్పుడు మాటలు వినకండి, తప్పుడు మార్గంలో వెళ్ళకండి, దుష్టులతో చేసేటువంటి స్నేహాలు, ఆడపిల్లలు చాలా జాగ్రత్త. వార్నింగ్గా చెప్తున్నా, నేను వాంటెడ్లీగా చెప్తున్నా. నేను దుష్టులతో, మరకలతో స్నేహం మీకు ప్రమాదాన్ని, కష్టాన్ని, నష్టాన్ని, అవమానాన్ని కలిగిస్తుంది, లేనిపోని వివాదాలు కలిగిస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. మానవమాలను పొందుకోకండి. నర్సరీ తోటలు, పూజ, ఆద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, అలాగే
లాటరీల వల్ల మోసపోయే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, లేనిపోయిన అపవాదులు, డ్రైవర్లకి పెయింటర్లకి కష్టాలు ఎక్కువ ఉన్నాయి, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు చేపల చెల్ల వారికి, రైతన్నలు పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో ఇబ్బందులు, ప్రభుత్వ అధికారులు సెలవు రోజు అని చెప్పేసి లంచం అనే బిచ్చమెత్తుకునేటువంటి వ్యక్తులు ఉంటారు కొంతమంది, వారి జాగ్రత్త. సోమవారం లేదా మంగళవారం మీ పేపర్లో సూపర్ ఫోటో వస్తుంది, క్లోజప్లో, అది కూడా మంచి భంగిమ పెట్టి మంచి ఫోటో వస్తుంది, జాగ్రత్త. ఏదేమైనా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. తొందరపాటుతనం మంచిది కాదు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి, చాలా జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి నష్టము, కష్టకాలం, అనుకోని ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తప్పనిసరిగా మీరు భగవద్గీత పారాయణం చేయడం, 3 నుంచి 6 అధ్యాయాలు చదవండి. అలాగే మన ఛానల్ని 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ ఫాలో అవ్వండి. అలాగే తొందరపాటుతనంతో అనవసర వ్యక్తులకి కుటుంబ రహస్యాలు చెప్పకండి. విద్యార్థుల మీద ఆధారపడకూడదు, లాటరీల వైపు వెళ్ళకండి, మోసపోయే అవకాశాలు. డ్రైవర్లు చాలా జాగ్రత్తగా ఉండండి. వాహన వేగం, సెల్ ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదాన్ని కలిగిస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి నష్టము, కష్టకాలం. తప్పనిసరిగా భగవద్గీత పారాయణం చేయడం, హనుమాన్ చాలీసా పారాయణం, శివాష్టోత్తరం చదువుకోవడం వల్ల ప్రయోజనం. వీరికి ఉదయం 8:50 నుంచి 9:47 వరకు, తిరిగి 10:19 నుంచి 11:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7, 3 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి లాభం, అత్యంత జనాదరణ పొందుకోవడం, రాజకీయ నాయకులకి అద్భుతమైనటువంటి యోగం ఉంది. వాళ్ళ ఆకస్మిక పదవి కూడా మిమ్మల్ని అలంకరింపజేసుకోవచ్చు, అంటే మీరు పొందుకోవచ్చు. కళాకారులకు క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, లాటరీల వల్ల ధనప్రాప్తి, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. ఇవాళ సెలవండి, ఉద్యోగం వస్తుంది. సెలవైన తెలిసినా చాలామందికి ఉద్యోగాలు వస్తాయి. గ్రూప్ సెలెక్షన్స్ అటువంటి వాటికి ఆదివారం సెలవు, మంగళవారం గ్రహణం సెలవు ఉండదు. ఐఏఎస్లకి, ఐపీఎస్లకి వీళ్ళందరికీ ఆదివారాలు సెలవులు ఉండవు. 24/7 ఆన్ డ్యూటీ. పోలీసులకి, మిలిటరీ వాళ్ళకి, మినిస్ట్రీ పేసీలకి, ఓకేనా? సో కాబట్టి ఇలా మళ్ళీ దాన్ని కామెంట్ చేయకండి, ఇబ్బంది పడతారు మీరు. సో కాబట్టి అటువంటి వాళ్ళకి మంచి ఉద్యోగ లాభం ఉంది, ప్రమోషన్, ఇంక్రిమెంట్, అనుకున్న బదిలీలు, గొప్ప వ్యక్తులతో పరిచయము, ధార్మిక చింతన, దేవా నిర్మాణం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, విదేశాలు వెళ్లే ప్రయత్నం చేయవచ్చు. విదేశాలు కూడా స్థిరమైనటువంటి నివాసం బలంగా ఉంటుంది. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజ ఆద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రుజలు చేపల చెరువుల వారికి, రైతన్నలు, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అద్భుతమైనటువంటి ఆనంద యోగం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, శుభయోగం. ఇదంతా అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ఉద్యోగ లాభం, సంఘంలో పేరు ప్రతిష్టలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడము, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడము, అలాగే తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం ఖచ్చితంగా ఉంది. కళాకారులకు క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెర్ల వారికి, రైతన్నలు, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, ధన కనక వస్తు వాహన ప్రాప్తి పొందుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభయోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, ఆత్మీయుల కలయిక, ఆనంద యోగం, వృత్తి ఉద్యోగ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెరువుల వారికి, రైతన్నలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభం. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు, ఆస్తి పంపక లాభాలు, సోదరుల మధ్య మైత్రి, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య సుఖజీవనం కూడా ఉంటుంది. అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత, ఆనంద యోగం, విద్య ఉద్యోగ వ్యాపార లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెరువుల వారికి, రైతన్నలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే శుభతరుణం. ఈరోజంతా మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది. తప్పక శుభవార్త వింటారు. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. పూర్వజన్మ సుకృతం, తల్లిదండ్రుల యొక్క అదృష్ట యోగం, అనుకున్నటువంటి పనిని సునాయాసంగా పూర్తి చేసుకునే అదృష్ట యోగం, సమస్త శత్రునాశనము. ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, కంటి చూపుతోనే చంపేస్తానట్టుగా మీ దృష్టి వల్లనే చాలా మంచి శుభయోగాలు కలగబోతున్నాయి. అంటే మీ యొక్క సునిశ్చితమైన దృష్టి, ఈ పనిలో ఇలా ఉంటుంది, ఈ పనిలో ఇలా ఉంటుంది చెప్పడం. నేను ఇది నజర్ కాదు, మీ యొక్క దూరపు దృష్టి అంటారు దాన్ని, దూర ఆలోచన. అది మీకు మంచి ప్రయోజనాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని, ప్రయోజనాన్ని, బంధులాభాన్ని, మిత్ర యోగాన్ని, ఆస్తి పంపక లాభాల్ని, కళాకారుల క్రీడాకళిక అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ లాభాలు పొందుకోవచ్చు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, అలాగే మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి, ఆనంద యోగం, సంకల్ప సిద్ధి నెరవేరే అవకాశాలు, ప్రశాంతత, వృత్తి ఉద్యోగ లాభాలు, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాలు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి లాభము, శుభయోగం, తీర్థయాత్ర సేవన, వాహన యోగం, వృత్తి లాభం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, అనుకున్నటువంటి కార్యసిద్ధి, ఆకస్మిక ధనయోగం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే మంచి రోజుగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి రాజయోగం, మహారాణి యోగం, ధనయోగం, ఐశ్వర్యం, ఇవి కొంతవరకు బాగున్నాయి. ఆత్మన్యూతాభావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అలాగే ఏదో జరిగిపోతున్న భయం, అనవసర భయం, అనవసర వ్యక్తులకి ధనం ఇవ్వడం. 3వది ప్రమాదం ఏం తెలుసా? కుటుంబ రహస్యాన్ని బయటకు వెళ్ళగించడం. ఇది చాలా మీకు ప్రమాదం కలిగితే మీతో పాటు మీ చుట్టూన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రమాదాన్ని కలిగిస్తుంది. సమస్య ఉంది, సమస్యని మీరు మాత్రమే పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. సమస్యని బయటి వాళ్ళకి తీసుకెళ్ళిన బయట వాళ్ళు ఏం పరిష్కారం చేస్తారు? లేదు. ఒక సమస్య వచ్చింది, సమస్యకి పరిష్కారం కూడా చూసుకోవాలిగా. తానొవ్వక నొప్పించక తప్పించుకు తెరుగుడు వాడు ధన్యుడు సుమతి. అలా ఉండాలి. సమస్యను కూడా అలాగే పరిష్కారం చేసుకోవాలి, లేదా పరిష్కారం లేకుండా ఉండే అవకాశం లేదు. కాబట్టి సరే, ఎంత మనం ఆత్మస్థైర్యంతో ఉన్నా తప్పకుండా జాగ్రత్తలు పాటించే ప్రయత్నం. కుటుంబ రహస్యాన్ని బయట చెప్పడం వల్ల మీరు ప్రమాదాన్ని పొందుకుంటారు. జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో కష్టము, నష్టం, అవమానాలు, చికాకు, తొందరపాటు నిర్ణయాలు, లేనిపోయిన అవరోధాలు, అపవాదులు, మధ్యవర్తిత్వంలో నష్టాన్ని పొందుకోవడం అవకాశం ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. బట్ లాటరీల వల్ల ధనప్రాప్తి ఉంది, వస్తులాభం ఉంది, వాహన యోగం ఉంది, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, వివాహ సంబంధ చర్చలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త నుంచి ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పనికి లాభాలు, అలాగే ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, అలాగే రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలమైన పరిస్థితి. తప్పకుండా మీరు అనుకున్న కార్యసిద్ధి ఉంది. బట్ కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. పెద్దలు చెప్పిన మాట వినడం, కొంత మౌనంగా ఉండడం, విషయాన్ని, పరిస్థితిని అవగాహన, అర్థం చేసుకొని ముందడుగు వేయండి, మాట్లాడండి. అప్పుడు మీకు సమస్త శుభనుంటాయి. లేదా ఆదిలోనే హంసపాదం కింద పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ముఖ్యంగా వేద పండితులు, పురోహితులు డిబేట్లలో పాల్పంచుకోండి. జాగ్రత్త. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. అలాగే అనుకున్నటువంటి పనిలో పెద్దవాళ్ళ మాట వినడం, పెద్దవాళ్ళతో కలిసి ఉండడం, కుటుంబ సభ్యులతో ఏకీకృతంగా ఉండడం వల్ల మీకు ప్రయోజనం బాగుంటుంది. ఆ విషయాన్ని గమనించండి. ఈరోజు ఉదయం మీకు అనుకూలంగా ఉంది. 9 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వివాహ సంబంధ అనుకూలతలు. ఏమండి 29 ఏళ్ళు వచ్చాయి, మా అమ్మాయికి పెళ్లి కాలేదండి. పెళ్లి కాకపోవడం చాలా కారణాలు ఉన్నాయి. జ్యోతిష్యం మీదనే పడి ఎడవకండి. పూర్వజన్మ కృత పాపం ఉంటుంది,
తల్లిదండ్రుల కన్యాదాన యోగ్యత రావాలి. ఈవిడ గారికో లేదా ఈ మహానుభావుడికో నేను పెళ్లి చేసుకొని ఆలోచన ఉండాలి. అబ్బే పెళ్ళంటే మాకు ఇష్టం లేదు, మేము సహజీవనం చేస్తాము, డేటింగ్లో ఉంటాము, అప్పుడే పెళ్ళా 30 వచ్చాయి మాకు అనేటువంటి మనకు పాపం కమెడియన్ ఉంటారు కదా, వారు మాట్లాడాల్సి వస్తుంది. 30 పెళ్ళా అంటే నువ్వు 40 పిల్లలకి అంటావా? ఆలోచన చేసుకో. 60 మోకాళ్ళ నొప్పులు వచ్చి పిల్లలకి పెళ్లి కూడా చేయలేవు, నువ్వు కన్యాదానం చేయలేవు, కనీసం కింద కూర్చొని కన్యాదానం చేయలేనటువంటి అసమర్థులు అయిపోతున్నాం. 40 మనకు స్టూళ్ళు కావాలి, 40 స్టూళ్ళ మీద కూర్చొని చేయగలుగుతాం. అటువంటి దౌర్భాగ్యం ఉన్నాం. 40 పోయింది, 45 పోయింది, ఇప్పుడు 25 పోయింది, 30కి వచ్చింది, 30 దాటిపోయి 35కి వస్తుంది, తర్వాత 40కి వెళ్తుంది. 40 years మ్యారేజ్ టైం. అదే 18 ఏళ్ల తర్వాత మాత్రం యోయో రూమ్లో మనం ఎవరు పెద్దోళ్ళు ఉన్నా సరే ఇబ్బంది లేదు. దానికి సుప్రీంకోర్టు మంచి 18 సంవత్సరాలు నిండితే యోయో రూమ్లో కూడా మనకి ఎవరైనా కనబడితే వాళ్ళని అరెస్ట్ చేయకూడదు, వారు పతివ్రతుడు వాడు అనేటువంటి దౌర్భాగ్యపు నీచమైనటువంటి సమాజంలో ఉన్నాం మనం. ఆలోచించండి. పెళ్లి సమయంలోనే పెళ్లి చేసుకునే ప్రయత్నం చేయాలి. సరే, నేను చెప్పే పక్కదారి పట్టిపోతుంది. ఇలా సూటిగా చెప్తే ఒకళ్ళిద్దరు మారినా నా సంకల్పం నెరవేరుతోంది. ధార్మికమైనటువంటి జీవనం చాలా మంచి ప్రయోజనం కలిసింది. సరే, ఏదేమైనా సరే వివాహ యోగం, సంతాన యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించడం, సంకల్ప సిద్ధి నెరవేరడం, ఆకస్మిక ధనప్రాప్తి, వాహన సౌఖ్యము, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, కళాకారుల క్రీడాగలిక అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినొచ్చు, కుటుంబ పరంగా పరిస్థితి అనుకూలంగా ఉన్నాయి, ఆస్తి పంపకాలు బాగా ఉంటాయి, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిగిన లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా అమలుకి అభివృద్ధి, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలు, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి శుభకరం, మంగళప్రదం, ఆనందయుగం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.